అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా 2025 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31, 2025 వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం. కన్యా రాశి అధిపతి బుధుడు. బుధుడు అంటే ఇందులో మనకి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే హస్తా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ రాశికి సంబంధించిన వాళ్ళు. మరి ఈ రాశి అధిపతి బుధుడు. బుధుడు అంటే వెంకటేశ్వర స్వామి యొక్క గ్రహం కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ యొక్క మొట్టమొదటిగా శని ప్రభావంగానే చూసుకుంటే ఇన్ని రోజులుగా 6వ ఇంట్లో ఉన్న శని ఎంతో మేలు చేశాడు. దాదాపు 2.5 సంవత్సరాలు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. శత్రువుల నుంచి రక్షణ కవచం కల్పించాడు. అప్పుల బాధ నుంచి మిమ్మల్ని బయటపడేశాడు. ఎన్నో చేశాడు శని మీకు. కానీ ఆ శని ఇప్పుడు 30వ తారీఖు మార్చి నెల 2025 నాడు మీనరాశిలోకి వెళ్తున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు శని. శనికి అత్యంత మంచి స్థానాలు ఏదంటే 3, 6, ఇక 11, ఇంకా కొన్ని స్థానాలు. అలాంటప్పుడు 6 స్థానాన్ని ఈ కన్యా రాశి వాళ్ళు కోల్పోయి ఇప్పుడు 7వ స్థానంలోకి వస్తున్నారు. దీనివల్ల సప్తమ స్థానంలో శని రావటం అనేది అంత శుభసూచకం కాదు. భార్యాభర్తల మధ్య గొడవలు, లేనిపోని అనుమానాలు, లేనిపోని చిన్న చిన్న విషయాలు పెద్దగా చేసేసుకోవటాలు, ఇవన్నీ కూడా దాదాపు 30 నెలలండి. 2.5 సంవత్సరాలు ఉండబోతుందంటే చూడండి ఎంత లాంగ్ టైమో. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజు మన యొక్క శని మంత్రాన్ని చదువుకోవటం. అన్నిటికంటే అస్సలు సిస్సలైనటువంటి మంత్రం మీకు ఏంటంటే మహావిష్ణువు సహస్రనామ స్తోత్రం. ఈ మంత్రాన్ని మీరు ఎంతగా చదువుకుంటే మీ జాతకం చెప్తున్నాను కదా, ఆ నారాయణుడు మీ వెన్నంటి ఉంటాడు. మీకు ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చూసుకుంటాడు అని చెప్పేసి కన్యా రాశి వాళ్ళందరూ తెలుసుకోవాలి. సో శని ఎన్ని రోజులుగా శుభ ఫలితాన్ని ఇచ్చిన వాడు ఇప్పుడు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు, అంతేగాని నష్టాన్ని కలిగించట్లా. అలాగే శని సప్తమంలో ఉంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విరోధాలు, ప్రేమికుల మధ్య గొడవలు, అలాగే పార్ట్నర్షిప్లో కాస్త ఇబ్బందులు, దూరంగా ఉన్న భార్యాభర్తలు అలా కంటిన్యూ అయిపోవటాలు ఎన్నో జరుగుతాయన్నమాట. అతి కష్టం మీద అంటే జాతకంలో కానీ దశ అంతర్దశ బాగుండి గ్రహాలు బాగుంటే ఖచ్చితంగా వాళ్ళకి వివాహం కూడా అవుతుంది. కాకపోతే శని గోచారం కొంత ఇబ్బంది అయితే పెడతాడు. కాబట్టి మీరందరూ కూడా అసలు జాతకంలో దశ అంతర్దశ ఏముంది, మీ నక్షత్రం, లగ్నం, రాశి అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నాం అనుకోండి ఇంకా క్లియర్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, జాతకం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆ నెంబర్ పంపించండి. అలాగే లేని వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, చేతి రేఖలు ఒక ఫోటో పంపండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో నేను దాదాపు 15 నిమిషాలు మాట్లాడి జాతకం మొత్తం 50 పేజీలు మీకు మెయిల్ చేసి పరిహారాలు చెప్తాను. పరిహారాలు కూడా చాలా సింపుల్గా ఉంటాయండి. పరిగెత్తుకెళ్ళి అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని లక్షల్లో ఖర్చు పెట్టి దుర్మార్గులు ఉన్నటువంటి ప్రపంచం ఇది. అటువంటిది ఏమీ లేదు. సింపుల్గా ఉంటుంది. చక్కటి రత్నం చెప్తాను, ధరించండి, సింపుల్గా మంత్రం చదువుకోండి. మన ఛానల్ పేరే thesimple.astrologer.com కదా. కాబట్టి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బంధువులకు, స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ, 2వ గ్రహం, అతిపెద్ద గ్రహం మనకి ఏంటంటే గురువు అనమాట. కన్యా రాశి వాళ్ళకి గురువు 15వ తారీఖు మే నాడు మిథున రాశిలోకి వస్తున్నాడు. మరి మిథున రాశిలోకి వచ్చినటువంటి ఈ గురువు మనకి ఏం చేయబోతున్నాడు అంటే, శుక్రుడి ఇంట్లో ఉన్న గురువు కన్నా కూడా బుధుడి ఇంట్లో గురువు ఉన్న మంచిదనమాట. అంటే వృషభ రాశిలో ఉన్న గురువు 1 ఇయర్ అక్కడ ఉన్నాడు కదండి. ఇప్పుడు మిథున రాశిలో 1 ఇయర్ ఉండబోతున్నాడు. అంటే బుధుడు అధిపతి అనమాట. అది చాలా మంచిది, పెద్ద ఇబ్బంది లేదు. ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకుంటారు. బృహస్పతి అంటే జ్ఞానం ఇచ్చేవాడు, చదువు చెప్పేవాడు, 10 మందికి మార్గదర్శకులుగా ఉంటారు అనేది గ్యారంటీ. కన్యా రాశి వాళ్ళందరికీ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు రావటం, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, అనేక రకాలుగా కూడా దశమంలో ఉన్నటువంటి గురువు అన్ని మంచి పనులు చేస్తాడు. కాబట్టి అందులో భయం లేదు. సప్తమానికి అధిపతి కూడా గురువే. అంటే ఇక్కడ పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి చేయిస్తున్నాడు, దూరంగా ఉన్న వాళ్ళని కలుపుతున్నాడు, ప్రేమికులకు మంచి చేస్తున్నాడు. కానీ అంతకంటే ముందు శని వచ్చి కూర్చున్నాడు కాబట్టి కొంచెం శని వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాను అంతే. కాబట్టి ఇది ఇప్పుడు రాహు సంగతి చూద్దాం. రాహు ఒక్కొక్క రాశిలో 18 నెలలు ప్రయాణిస్తాడు. అటువంటి రాహు కుంభరాశిలో నుంచి మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. అది కూడా 18వ తారీఖు మే నెల. ఎప్పుడైతే రాహు మారాడో వెంటనే కేతు మారాల్సిందే కదండి, యాంటీ క్లాక్ కదా. కాబట్టి ఎప్పుడైతే రాహు మీకు కుంభరాశిలో వచ్చేస్తున్నాడో
కుంభరాశి శని యొక్క క్షేత్రం మిత్ర క్షేత్రమే, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కన్యా రాశి వాళ్ళకి 6వ ఇంట్లో రాహు చాలా మేలు చేస్తాడు. శనికి ఛాయాగ్రహం అనమాట రాహు అంటే. అంటే శని చేయాల్సిన పనులన్నీ చేసి పెడతాడనమాట. సంపూర్ణ ఆరోగ్యం ఇస్తాడు, అప్పుల బారిలో నుంచి బయటపడేస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, శత్రువులు మిత్రులు అయ్యేటట్టు చేస్తాడు. అంతా బాగుంటుంది. చాలా ఇబ్బంది ఏం లేదండి. అసలు హ్యాపీ అనమాట. ఆ విధంగా ఈ ఆహ్, ఆహ్, గురువు వీళ్ళకి సారీ రాహు మంచి మేలు చేస్తున్నాడు అని మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే రాహు బాగున్నాడు కాబట్టి కేతు ఏం చేశాడు ఇప్పుడు జాతకంలోకి 12వ ఇంట్లోకి వచ్చేసాడు. అంటే 12th హౌస్ కేతు అనమాట. దీనివల్ల చాలా మంచి మేలు జరుగుతుంది. మంచి జ్ఞాన వైరాగ్యాలు పెరుగుతాయట. దూరదేశాలు తిరగటాలు, తీర్థయాత్రలు చేరడము, అందరూ చార్ధామ్ వెళ్తున్నారు నేను వెళ్ళట్లేదు అని ఎదురు చూసేసరికి ఎవడో బస్సోడు వచ్చి ఫోన్ చేసి, బాబు ఒక సీట్ ఉంది వచ్చి ఎక్కేయి అంటే ఎక్కేస్తారనమాట. ఆ విధంగా చక్కగా చార్ధామ్ లాంటివన్నీ తిరిగేసి బాగా ఎంజాయ్ చేస్తూ చక్కగా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక చింతనని చేస్తూ ఈ యొక్క 1½ ఇయర్ కేతు యొక్క కేతు యొక్క అనుగ్రహం వల్ల చాలా బాగుంటారని చెప్పి కేతు తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా గురువు మీకు చతుర్థాధిపతి, సప్తమాధిపతి. అంటే 4వ ఇంటి ఓనర్ కాబట్టి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాడు. కుటుంబంలో సంతోషాన్ని ఇస్తాడు. విలువైన వస్తువులు ఇస్తాడు. వాహన యోగాలు ఇస్తాడు. తల్లి ఆశీస్సులు, తల్లి ఆరోగ్యాన్ని ఇస్తాడు. మరి గురువు ఎంతో మేలు చేస్తున్నాడు. శని మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు. రాహు చాలా బాగున్నాడు. కేతు బాగున్నాడు. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి 2025 పట్టిందల్లా బంగారమే అని చెప్పి పక్కా చెప్పొచ్చు. కాబట్టి ఈ బుధుని యొక్క రాశిలో పుట్టినటువంటి కన్యా రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదువుకోవటం ఎంతో మంచిది. మీ యొక్క జాతకంలో మీకు కానీ హస్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చంద్రుడి మహాదశ, చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కుజ మహాదశ, ఉత్తరా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సూర్య మహాదశలో పుడతారు. మరి వీళ్ళకి సూర్యదశ, తర్వాత చంద్రదశ, తర్వాత మంగళ దశ, తర్వాత రాహు దశ, తర్వాత గురు మహాదశ ఇలాంటివి వస్తున్నప్పుడు కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండవు. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి సూర్యుడు అంటే పడదండి. ఎందుకంటే కన్యాకి 12వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడుగా సింహరాశి, కాబట్టి పడదనమాట. 12వ ఇల్లు మనకు పడదుగా. మరి సూర్యుడి వల్ల ఆ యొక్క సూర్యుడు యొక్క మహాదశలు పెద్దగా ఉండవు. అలాగే మంగళుడు మహా డేంజర్. అంటే కన్యా రాశికి పరమశత్రువు అనమాట కుజుడు. మరి కుజుడు ఏం చేస్తాడు? 7 ఏళ్ళు అయినా సరిగ్గా చేయడు. చంద్రుడు ఏమన్నా చేస్తాడా? చంద్రుడు 11వ ఇంటి ఓనరు. కానీ చంద్రుడికి బుధుడికి పడదుగా, పరమశత్రువులుగా ఇద్దరు. కాబట్టి అక్కడ వాడు యోగించడు. అదంతా అయిపోయి మళ్ళీ అయ్యో చంద్రుడు అయిపోయాడు, కుజుడు అయిపోయాడు, ఎవడు హెల్ప్ చేయట్లేదురా బాబు అని కూడా రాహు వచ్చేసాడు. రాహు కాస్త పర్వాలేదండి, మేలు చేస్తాడు. కాబట్టి ఎవరెవరి సమయాన్ని బట్టి, జన్మదినాన్ని బట్టి, ఆ దశని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. మీరందరూ కూడా రోజు ప్రియాంకు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామనే మంత్రాన్ని రెగ్యులర్గా చదవండి. సక్సెస్ మీదే.